హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుంది, ఇంకా రైతు బంధు డబ్బులు పడని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి మనకు 5,000 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతులకైతే రైతు బంధు సాయం కింద 13 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు సాయాన్ని అందజేశామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక 14 మనకు మిగిలిన ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో అన్ని ఎకరాల వారికి కూడా డబ్బులు జమ చేస్తాం. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే అందుతుందని సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక ఈరోజు 14 ఎకరాల వారికి అయితే రైతు బంధు సాయం అందుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఇంకా ఎవరైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకొని మీకు డబ్బులు వస్తుందో రాదో కూడా చెక్ చేసుకోండి అని మనకు సీఎం గారు అయితే తెలియజేశారు. అలాగే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న మీ యొక్క వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఇక అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతుంది. రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని సీఎం గారు అయితే తెలియజేశారు. ఇది తెలంగాణ రైతు బంధుకు సంబంధించి తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.